మెల్లిగా తెల్లారింది. పిచ్చుకలు క్యూట్ క్యూట్ సౌండ్స్ చేస్తున్నాయి. సన్న మొహం మీద పడుతుంది. అయినా పట్టించుకోకుండా నిండా దుప్పటి కప్పుకొని ఫుల్గా పడుకున్నా. అలారం ఎప్పుడు మోగింది, అయిపోయింది కూడా. అసలు నాకు పొద్దున్న లేవడం అంటే ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. ఈ సాంగ్ ఈ సాంగ్ నేను ఎప్పుడు వింటా. అసలు పొద్దున్నే లేవాలంటే ఇదే సాంగ్ గుర్తుకొస్తుంది. పొద్దున్నే లేవాలి, ఫ్రెష్ అవ్వాలి, తినాలి, రెడీ అవ్వాలి, బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళాలి. ఇది రోజు జరిగే ప్రాసెస్. అసలు ఈ పొద్దున్నే లేవడం అనేది ఒక పెద్ద క్రైటీరియా, థియరీ, ఫినామినా, ఏదో పెద్ద గోలరా బాబు. అసలు ఈ పొద్దున్నే లేవడం మనకు ఒక పెద్ద టాస్క్ అయితే మన మమ్మీస్కి లేపడం ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేసి లేపుతారు. తిడతారు, అరుస్తారు, నీళ్లు కొడతారు, ఓ గోల గోల చేసి మొత్తానికి లేపుతారు. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే కుంభకర్ణంలో నిద్రపోతారు. మా మమ్మీ అయితే ఎప్పుడు నన్ను ఏంటి నిద్ర కుంభకర్ణట్లాగా అని అంటది. అసలు ఆ పొద్దున వచ్చే నిద్ర ఏదో రాత్రి వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు కూడా అనిపిస్తుందా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నైట్ అంతా ఏమో సినిమాలు చూడడం, గంట సేపు తినడం, అలా పడుకునేసరికి 11:30 అవుతుంది. పొద్దున్న ఎట్లా లేస్తాం ఇంకా ఎర్లీగా? సరే మొత్తానికి ఏదోలా 8:30 దాటుద్ది మనం లేసేలోపు. కాలేజ్ 9:30కి అయితే మనం లేసేది 8:30కి. లేచి ప్రేయర్ చేసుకొని ఫోన్లో టైం చూసేసరికి 8:30 దాటిపోయి ఉంటుంది. ఏంటి మమ్మీ ప్రతిసారి ఇంతేనా, లేట్గానే లేపుతావా అని మమ్మీని రివర్స్లో అంటాం. అప్పుడు మమ్మీ ఒక రియాక్షన్ ఇస్తుంది. అది చూడగానే అవసరమా నీకు ఇది అని అనుకొని వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తిని రెడీ అయ్యి బస్ స్టాప్ దగ్గరికి ఇలా వెళ్ళగానే అలా బస్ మిస్ అయిపోతుంది. అనవసరంగా లేట్గా లేసామని మనల్ని మనం తిట్టుకొని నడిచి కాలేజ్కి వెళ్ళిపోతాం. అలా ఈవినింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మమ్మీ ఈరోజు బస్ మిస్ అయింది, నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అని మమ్మీకి చెప్పాం. అప్పుడు మమ్మీ ఒక 1 అవర్ క్లాస్ ఇస్తుంది. ఎర్లీగా పడుకోమంటే పడుకోరు, ఇంకా ఎర్లీగా లేవరు. మా ప్రాణాలు తీయడం, పొద్దున్నే లేపడానికి పిచ్చి లేసిపోతుంది అనుకో అని ఒక పెద్ద క్లాస్ ఇచ్చి ఇంకోసారి నువ్వు 9 తర్వాత ఫోన్ ముడితే నీ చేతులు ఇవ్వకూడదా అని అంటుంది. అయినా కానీ వింటామా అంటే వినం. సేమ్ ప్రాసెస్ రిపీట్. కొంతమందికి అయితే పొద్దున్న లేవడం అంటే అది అవ్వదమ్మా అని అన్నట్టు. అదనమాట. మీరు కూడా నాలాగా కుంభకర్ణంలో నిద్రపోతారా? పిచ్చి లేజీ పీపులా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ తబు అనారస్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టిల్ ద ఎండ్. హ్యాపీ డే.